సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 27వ అధ్యాయము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనాన్ని నిదానముగా చదువుదాం. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమె కుడి వచ్చిన అందరికి ప్రభునాములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటలను మనం శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. సొలొమోను గారు రాసినటువంటి ఈ సామెతల గ్రంథము చాలా విలువైనటువంటిది, చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథములో ఉన్నటువంటి ఈ మాటలలో ఉన్నటువంటి పరమార్థమును దేవుడు మనందరికీ తెలియపరచాలని, మనందరితో మాట్లాడి మనకు జ్ఞానమును కలిగించవలనని చెప్పినటువంటి మాటలైనట్టుగా బైబిల్ గ్రంథంలో మనకి ఇక్కడ స్పష్టంగా తెలపబడుతూ ఉన్నది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను ఈ యొక్క సామెతలు మనకు రాసినప్పుడు ఏ విధముగా, ఎక్కడ ఎవరు ఎలా జీవించాలి, ఏ ప్రాంతంలో నువ్వు ఎలా బ్రతకాలి, ఏ ప్రాంతంలో నువ్వు ఏ విధముగా నడుచుకుంటే నీకు ఇలువ ఉంటుందో తెలియపరిచేటువంటి సామెతలు. కాబట్టి బాగా గమనించి కొద్ది విషయాలు ఆలోచించినప్పుడు చూస్తే, బుద్ధిమంతుడు ఆపద వచ్చుట చూచి దాగుకొనును అని రాయబడి. ఎవరంటమ్మా? బుద్ధిమంతుడు అంటే బుద్ధి కలిగినటువంటి వ్యక్తి ఆపద వచ్చుట చూచి దాగుకుంటాడన్నాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత పరలోక రాజ్యం యొక్క మర్మములు ఎరిగిన తర్వాత, బాగా అర్థం చేసుకోండి, మనము ప్రభు మార్గములోనికి వెళుతున్నప్పుడు మనము కొన్ని విషయాలు జాగ్రత్తగా గ్రహించాలి. ప్రభు మార్గము వేరు, క్రైస్తవ మతము వేరు. ఇది మతము కాదని నేను పదే పదే చెప్తుంటాను. ఇది మార్గము. మార్గములో ఉన్న మనము మార్గాన్ని ఎరిగిన వారేము గనుక ఆ మార్గములో వెళితే ఏది వస్తుందో తెలుసుకొని వెళ్ళాలి. అర్థమవుతుందా? మనం ఒక దారిలో వెళ్ళామనుకోండి, ఆ దారిలో వెళ్ళినప్పుడు ఆ దారి ఎక్కడికి వెళుతుందో ఎరిగి వెళితే జాగ్రత్తగా ఉంటాం. అది ఎరుగుకి వెళితే ఎలాగుంటాము? ఆపదలో పడతాము, ఇబ్బందులో పడతాము. రెండోది, వెళ్ళాలన్న ఆశ కూడా ఉండదు. తెలియకుండా వెళ్తున్నాం అనుకోండి, వెళ్ళాలన్న ఆశ ఉండదు. ఎందుకంటే అది ఎలాంటిదో, అక్కడ ఏముంటుందో నీకు తెలియకపోతే నువ్వు వెళ్ళాలన్న ఆశ కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు లోక సంబంధమైన ఆలోచనలలో ఉన్న మనము, ఒకప్పుడు లోక సంబంధమైన ఆలోచనలో ఉన్న మనము యేసు ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత, దేవునిని మన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, మనము బ్రతకాలన్న బ్రతుకు వేరు, ఇంతకుముందు బతుకుతున్న బతుకు వేరు. ఎందుకంటే మనం ఎవరమని రాయబడింది ఇక్కడ? ఎవరమని రాయబడిందమ్మా? బుద్ధిమంతులము. బుద్ధిమంతులం అంటే బుద్ధి అంటే మనకేముంది? బుద్ధి ఉంది.
అంటే బుద్ధి అంటే ఎక్కడ ఉంటది బుద్ధి అనేది మనకు అర్థం కావటానికి ఒక మాట చెప్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూసారమ్మా, 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. సారీ, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. సారీ, 3వ వచనం. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఏమేమిటంట? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కాబట్టి మనకేముందంటున్నారు ఇక్కడ? ఎప్పుడైతే మనము ఆయన యందు ఉన్నామో అప్పుడు మనకు బుద్ధి జ్ఞానము ఉన్నది. ఎందుకంటే బుద్ధి జ్ఞానం ఎందుకు అంటున్నాడంటే ఉండాలంటే కింద మాట చదవండి అక్కడ. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతి చెప్పుచున్నాడు. ఏ సంగతి? పైన మనకు చెప్పిన సంగతి. మీరు బుద్ధి కలిగిన వారు. ఎందుకంటే యేసుక్రీస్తులో ఉన్నాం మనం. ఎవరిలో ఉన్నామమ్మా? యేసుక్రీస్తులో. ఇంకొక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు వారిని ధరించుకున్న వారి మనం. బైబిల్ ప్రకారం ఇది రిఫరెన్స్తో సహా మీకు అందరికీ తెలుసు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నాం. యేసుక్రీస్తును ధరించుకున్న మనలో కొన్ని విషయాలలో కొంత అవగాహన ఉండాలి మనకు. అవగాహన లేనోడు ఎలా పడితే అలా మాట్లాడతాడక్క. అవగాహన లేనోడు ఎలా పడితే అలా తిరుగుతాడు. అవగాహన లేనోడు ఏ విధంగా అంటే ఆ విధంగా జీవిస్తాడు. అవగాహన కలిగినోడు ఆలోచించి మాట్లాడతాడు. అర్థమవుతుందా? ఆలోచిస్తాడు, ఈ మాట అనాలా? అవగాహన కలిగినోడు ఒక పని చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచిస్తాడు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు వారిని కలిగిన వారు, ధరించుకున్న వారు. కాబట్టి ఇక్కడ మనకు ఒక విషయం అర్థం కావాలి. ఏం అర్థం కావాలంటే దేవునిలో మనం బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం కదా. దేవునిలో బ్రతుకుతున్న మనకు అర్థం కావాల్సింది ఏంటంటే పాపము చెయ్యాలన్న తపన ప్రతి వాళ్ళలో ఉంటుంది. బాగా ఆలోచించండి. నాకు లేదు అని మీరు అనొద్దు. పాపం అంటే ఏంది? పాపం అంటే ఏందమ్మా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ప్రతి వానికి ఉంటుంది. ఇప్పుడు పాపము చెయ్యాలన్న తపన ప్రతి వానికి ఉంటుంది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకునికి అంగీకరించుకున్నావో ఇప్పుడు పాపమును చెయ్యాలని ఉన్నా పాపము చెయ్యం. బాగా ఆలోచించండి. పాపము చెయ్యాలని ఉన్నా పాపము చెయ్యం. దేనికంటే యేసు ప్రభు వారి యొక్క మనస్సు మనము కలిగిన వారిము కాబట్టి, యేసు ప్రభు వారు చెప్పినట్టుగా మనం నడుచుకునే వారిని కాబట్టి మనలో కొన్ని విషయాలలో మనం ఏం చేయాలంటే ఆలోచిస్తాము. అంతకుముందు ఆలోచించాం. ఆలోచించడం అంటే ఏంది? ఆలోచించడం అంటే తెలుసు కదక్క. అంటే ఆలోచించడం ఏంటంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. ఒక మాట అనేటప్పుడు ఈ మాట ఎంత దూరం వెళుతుందో ఆలోచించి మాట్లాడాలి. కొంతమంది తొందరపాటుగా మాట్లాడతారు, తర్వాత అన్నీ పోగొట్టుకుంటారు, తర్వాత సారీ చెప్తే వస్తుందా? నన్ను క్షమించంటారు, మాట అంటారు, క్షమించమంటారు. ఉపయోగం ఏమనుందా? ఈ ఒక్కసారి తప్పు చేశాను ఎప్పుడు చేయను అంటాడు. ఉపయోగం ఏమనుందా? అదే ఆలోచించిననుకో, ఈ మాట అనటం వలన రేపు నేను 10 మందిని పోగొట్టుకుంటాను. ఈ మాట అనటం వలన
రేపు నాకు 10 మందిలో విలువ ఉండదు. ఈ మాట అనటం వలన నేను నా కుటుంబం దగ్గర తలెత్తుకోలేను. కాబట్టి ఇలాంటి మాట నా మనసులోనికి వచ్చినప్పుడు నేను అనకూడదు అనే ఆలోచన నీకుంటది. బుద్ధి కలిగినోడికి. అదే బుద్ధి లేనోడికి ఏదైనా అనేస్తాడు. ఎలాగైనా అనేస్తుంటాడు. అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, బాగా ఆలోచించండి. ఈరోజు మీకందరికి చెప్తున్నాను. ఈరోజు పాపము చెయ్యటానికి అవకాశం లేకయే పాపం చేయట్లేదు జనాలు. అర్థం చేసుకోండి. పాపము చేయటానికి అవకాశం లేక చేయటం లేదు. అవకాశం ఉంటే ఎవరు వద్దనే వాళ్ళు లేరు. అర్థమైందా? అవకాశం లేక అవకాశం ఉండేదనేదంటే దాంట్లో చాలా లోతైనటువంటి మాట అది. ఎలాగంటే చూడండి. పబ్లిక్ అంటే గవర్నమెంట్ అనేది ఒకటి ఉంది కదా! గవర్నమెంటు ఎవరికి నచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించొచ్చు. ఎవరికి నచ్చింది వాళ్ళు తెచ్చుకొని తినొచ్చు. ఎవరు ఈళ్ళ మీద కేసులు పెట్టొద్దంటే, ఇక్కడ జనాలకు భయం లేదు కాబట్టి ఎలాగైనా జీవిస్తారు. ఇంకా మీకు అర్థం కావటానికి స్వతంత్రం ఉన్న చోట స్వతంత్రం అంటే తెలుసు కదక్క! నీకు ఫ్రీడమ్. నీ జోబులో డబ్బులున్నాయి. నీ చేతిలో స్వతంత్రం ఉంది. అంటే నీకు చెప్పేవాళ్ళు లేరు. నిన్ను అడిగేవాళ్ళు లేరు. నీ చేతి నిండా నీవు చేసేదల్లా గూడక ఎవరు నిన్ను అడగటానికి లేదు. ఇలాంటి సమయంలో ఎదుటి నుంచి ఆఫర్ అంటే తెలుసా? అవకాశం. నిన్ను పిలిచినా గూడక వద్దని పోవటమే గొప్ప సంగతి. ఇప్పుడు 10 మంది ఉన్నాం కదా ఇక్కడ. ఏమనుకోవద్దు 10 మంది ఉన్నాం కదా! మనం 10 మంది ఉన్నప్పుడు, మన 10 మంది అక్కడ కూర్చున్నాం అనుకోండి. ఇక్కడ మనకు ఏదైనా ఒక రూ. 100 దొరికాయనుకోండి. ఇక్కడే దొరికాయనుకోండి. మనం ఏమనుకుంటామంటే 10 మంది ఉన్నారు కాబట్టి దొరికినప్పుడు ఇది ఎవరిది అని అంటాం. ఎవరిదిది అని చెప్తాం. అదే ఎవరు లేనప్పుడు దొరికినయి అనుకోండి. ఎవరిది అని పోయి మనం ఇవ్వము. ఎందుకంటే 10 మంది చూసారు కాబట్టి తీసుకుంటే ఏమన్నా అనుకుంటారేమని ఎళ్లి ఇదిగయ్యా ఇది నాకు దొరికినది. ఇది ఎవరిదైతే వాళ్ళకి ఇయ్యమంటాం. అదే ఎవరు లేకుండా ఒక్కళ్ళే వెళ్తున్నాం అనుకోండి. అక్కడ ఒక రూ. 100 నోటు పడిపోయిందనుకోండి. ఇటు అటు చూత్తా కట్ట కింద తీసుకుంటా జోబులో పెట్టుకొని వెళ్ళిపోతాం. అలాంటి టైంలో ఆ దరిదాపుల్లో ఉన్నోళ్ళ దగ్గర పోయి లేదా గవర్నమెంట్ దగ్గరికెళ్ళి ఇదిగయ్యా నాకింత సొమ్ము దొరికింది. ఇది ఎవరిది వాళ్ళకి అప్పజెప్పమని చెప్పటము కష్టం. అవునా కాదక్కా? ఇంకా బాగా చెప్పాలంటే మీకు అర్థం కావటానికి చెప్పాలంటే, మన దగ్గర మనుషులున్నారనుకోండి. మనుషులు ఉన్నప్పుడు మన సెల్ ఫోన్‌లో గాని, మన టీవీలో గాని మనం చూసేది నిజం కాదు. ఎవరు లేనప్పుడు చూస్తావు చూడు అది నిజం. ఎవరు లేనప్పుడు ఒక్కళ్ళుంటారు ఇంట్లో. నీ చేతిలో సెల్ ఫోన్ ఉంది. అప్పుడు నువ్వు చూస్తావు చూడు అది నిజం. ఇప్పుడు అవకాశం లేదు నీకు. అవకాశం ఉంది. అయినా గూడక నీ కాడికి ఏదొచ్చినా గూడా నేను చూడను అని దాన్ని నెట్టేస్తావు చూడు. అది నిజమైనటువంటి పశ్చాత్తాపం. అది నిజమైనటువంటి పాపం చేయకుండా ఉండేటువంటి ఒక పని. ఇంకా మీకు అర్థం కావటానికి చెప్పాలంటే బైబిల్ గ్రంథంలోనికి వెళ్లి చెప్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండంలోనికి వెళ్దాం. ఆదికాండం. మీ అందరికి అర్థమైంది కదా! నేను వచనము, అధ్యాయము కాదు గానీ సందర్భాన్ని చెప్పి నెక్స్ట్ టాపిక్‌లోకి నెక్స్ట్ అంటే అసలు టాపిక్‌లో ఆ మాట నీకు చెప్తాను. ఇక్కడ ఆదాము, అవ్వలిద్దరున్నారు. ఆదామున్నాడు, అవ్వలున్నారు. ఇక్కడ ఈళ్ళకి దేవుడేం చెప్పాడంటే, మీరు ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లన్నీ తినొచ్చు. ఇది మీ అందరికి తెలిసిందే కొత్తేం గాదిది. తినొచ్చు. కానీ ఈ చెట్టు పండు తినకూడదు. ఎందుకని ఆ మాట చెప్పాడాయన? అది మీ అందరికి తెలుసు. ఇలాగ చేస్తే ఆజ్ఞ అతిక్రమిస్తే దానికి అనుకున్నటువంటి పరమార్థం చాలా ఉంది. ఆ యొక్క మర్మం నేను ఎప్పుడైనా చెప్తాను దాని గురించి. చాలా మంది ఏమంటారంటే, అసలు ఆ చెట్టు పండు దేవుడు ఎందుకు తినొద్దన్నాడు ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఇన్ని చెట్లు పండ్లు తినమన్నాడు కదా! ఆ చెట్టు పండు ఎందుకు తినొద్దని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించినప్పుడు చెప్తాను. దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఏమైందంటే ఆదామున్నాడు, అవ్వ ఇద్దరున్నారు. ఇద్దరు ఒకరితో ఒకళ్ళున్నారు. ఈ టైంలో వాళ్ళకి అవకాశం ఉంది.
ఏం అవకాశం ఉంది? తినటానికి అవకాశం ఉంది. తినటానికి అవకాశం ఉంది. అయినా తినలేదు. దేనికి? దేవుడికి భయపడ్డారు. అంతే కదా! అంతకు మించి ఏమన్నా ఉందా? దేవుడు వద్దన్నాడు కాబట్టి తినలేదు. బాగా ఆలోచించాలి. అంతేనా కాదా? ఇప్పుడు ఈళ్ళని గొప్ప వాళ్ళు అందామా? లేకపోతే తక్కువ వాళ్ళు అందామా? ఆమేన్. గొప్ప వాళ్ళని ఎప్పుడు అంటామంటే, మనంతట మనం గాదు. పరీక్షల్లో పాస్ అయిన తర్వాత అందరూ పాస్ అయినట్టయితే గొప్పవాళ్ళం గాదు. ర్యాంక్ రావాలి. అర్థమైందా? ఇప్పుడు ఈళ్ళ దగ్గరికి ఎవరొచ్చారు? అపవాదొచ్చింది. అపవాదొచ్చింది. బాగా ఆలోచించండి. ఇక్కడ ఈ యొక్క సర్పము తన కుయుక్తి చేత ఏం చేసిందంట? సర్పం ఏం చేసింది కుయుక్తి చేత? అవ్వను మోసం చేసింది. ఎలాగా? ఆశ కలిగిచ్చింది. మాటల చేత. మీరిందాక కొలస్సీ రాసిన పత్రిక చేశారా? చదివారు కదమ్మా! ఆ సందర్భాన్ని ఒక్కసారి చదవండి. 4 వచనం. 4 వచనం తల్లి. ఎవడైనను చక్కని మాటలు. ఏ మాటలంటక్క? చక్కని మాటలంటే చెప్పే మాటలు అంత తీయగుంటాయక్క? తనకు లాభం కలిగిస్తదని ఆశ. ఎంత చక్కగా మాట్లాడతారు చూడు. మాట్లాడుతుంటే ఏమవుద్దంట? జనబుద్ధి అవుద్దంట. ఎవరు మాట్లాడుతుంటే వినబుద్ధి అవుద్ది? చక్కగా మాట్లాడుతారు. కొంతమంది మాట్లాడుతుంటే ఎట్లుంటదో తెలుసా? ఏ? తారు రోడ్డు మీద డబ్బా గీకినట్టుంటాయి. గలా 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 గలా. ఎందుకురా వాగులాడుతుంటావు? ఇంకొకడు పొద్దుగూకులు వాగుతుంటాడు. అయినా కూడా ఏమంటాడు? మాట్లాడుతున్నాడు. ఎలాగుంటాయి అంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. ఆ సందర్భాన్ని మీకు వివరించడానికి చెప్తున్నాను. అప్పవాది అవ్వను మోసము చెయ్యటానికి వచ్చినప్పుడు అవ్వకు చెప్పిన మాటలు ఏంటంటే చక్కని మాటలు. చాలా చక్కగా చెప్పింది. ఏమని చెప్పిందంటే, మీరు ఈ తోటలో ఏ పండ్లైనా దేవుడు తినొద్దన్నాడా? తినొద్దన్నాడు. తింటే ఏమవుద్దంట? ఈ మాటలు బాగున్నాయి. తిట్టినట్టున్నాయి, అరిసినట్టున్నాయి, కొట్టినట్టున్నాయి. కానీ తింటే ఏమవుద్దంట? తింటే చచ్చిపోతామంట. అవునా? ఒకసారి తింటే చూడండి తత్తరో లేదో తెలుస్తది. ఒకసారి తింటే కదా తెలిసేది చచ్చిపోతాం లేదు. తినకుండా ఎలా మీరు నమ్ముతున్నారు? అప్పుడు అనిపించింది, డౌట్ వచ్చింది. అయితే తింటే ఏమవుద్ది? ఇప్పుడు ఈ మనిషి అడగాలి వాళ్ళని తింటే ఏమవుద్ది? ఇప్పుడేమన్నదంటే, దేవుడు మీకు ఏదైనా చెప్పానన్నాడు. చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ తోటలో ఏ పండ్లైనా తినొద్దన్నాడా అన్నాడు. అవును తినొద్దన్నాడు. తింటే ఏమవుద్ది? తింటే ఏమవుద్ది? అంటే తింటే ఏమవుద్దని క్వెషన్ ఏసింది సర్పం ఏసింది క్వెషన్. బాగానండి. ప్రశ్న సర్పం ఏసింది. వెంటనే వాళ్ళేమన్నారు? తింటే మేము చనిపోతాం. అసలు తిన్నరా మీరు చనిపోవటానికి? ఒకసారి తిని చూడు చత్తరో బతుకుతో తెలుస్తది. కానీ మనకిప్పుడుకి ఆలోచిస్తే అది కరెక్ట్‌గా ఉంటది కరెక్ట్ లేదు గానీ, అది ఆలోచించే చాలా లోతుగా ఉంటది. ఒకసారి తిని చూడు. అప్పుడప్పుడు మనం గూడా అంటాం తెలుసా? కూర బాగుందంటే, బాగుందని ఎట్ట చెబుతున్నావు? తిన్నవా అంటాం. తినలేదు తినకుండా వాసన చూసి వాసన ఒకసారి తిని చూస్తే కదా తెలిసేది. తింటే కదా తెలిసేది. ఎందుకు ఈ మాట ఇన్ని సార్లు చెప్పానంటే, ఈ మాటే ఈరోజు మనకు ముఖ్యం. తింటే గదా! అంటే తింటే కదా తెలిసేది. అసలది రుచి ఉందో లేదో తింటే గదా తెలిసేది. మీరు చత్తారో లేదో తింటే గదా! ఇప్పుడు తిన్నారు, చచ్చిపోయారా? మీరు మర్మాలు చెప్పొద్దు. మీకు మర్మాలు తెలుసు. భయపడేది ఏమనుకోవద్దు. ఎందుకంటే చచ్చిపోయారన్నా, ఆత్మీయంగా చచ్చిపోయారు, మనోనేత్రముల గుడ్డితనం వచ్చింది. ఇది చెప్పొద్దు నేను. మామూలుగా చెప్తున్నాను. తిన్నారు, చచ్చిపోయారా? చావలేదు. మరి చావనప్పుడు మరి తింటే చత్తారని ఎందుకన్నాడు?
దానివల్ల పాపం వస్తుంది. పాపం వల్ల మరణం వస్తుంది. ఆ మరణం ఎప్పుడు వస్తుంది? ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా, ఇప్పుడు మీరు ఈ మాట గుర్తుపెట్టుకోండి. తింటే కదా తెలిసేది. తింటే కదా తెలిసేది. ఇప్పుడు బైబిల్ గ్రంథంలోనికి ఆదికాండంలోనికి వెళ్ళండి. 39వ అధ్యాయం. 39వ అధ్యాయం. మీ అందరికీ పరిచయమైన సందర్భం. కొత్తదేం కాదు, మీ అందరికీ పరిచయమైంది. 39వ అధ్యాయం. 12వ వచనాన్ని చూడండి. 12 బాగా విందాము. 39 12 కదమ్మా. ఒక్క నిమిషం. చూడండి, చదవండి. అప్పుడు ఆమె అతని వస్త్రములు లేకపోతే 10 నుంచి చదవండి. దినము ఆమె యేసేపుతో మాటలాడుచుండెను. ఈ మాట మనకు ముఖ్యం. దినం అంటే రోజు మాట్లాడుతుంది. రోజేం వ్యవహారం ఉంటాక, రోజేం వ్యవహారం ఉంటుంది చెప్పాలి. ఇప్పుడు మీరు రోజేం వ్యవహారం ఉంటుంది? మీరు అందరూ బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నేను ఈ మాట ఎందుకు తీసుకొచ్చానంటే, మీకు యోసేపు గురించి, పోతీఫరు భార్య గురించి మీ అందరికీ తెలుసు చరిత్ర. కానీ ఇక్కడ మీకు తెలిసిన దాంట్లో నుంచే చెబితే మీకు అర్థమవుద్ది. తెలియని దాని గురించి తీసుకొచ్చారు అనుకోండి, అప్పుడు ఏమంటారంటే, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇదిగో అక్కడున్న సందర్భంలో పెట్టిండు. రాజు రాణితో ఇలా మాట్లాడాడు. అసలు ఆ రాజురు రాణి అని మీకు చాలా గందరగోళం గజిబిజి అయిపోయింది రాజుల గ్రంథాల్లోకి వెళ్ళి చేసుకుంది. ఈ సందర్భం తెలుసు కాబట్టి, యోసేపు పోతీఫరు భార్య వీళ్ళిద్దరి గురించి మీకు బాగా తెలుసు కాబట్టి దినదినము మాట్లాడుతుంది. అసలు ఎందుకు మాట్లాడుతుంది? తను మంచిగా ఉన్నాడు కాబట్టి పాపంలోనికి తీసుకోవాలి. ఇతను మంచిగా ఉన్నాడా లేదా? అర్థం చేసుకో, మంచిగా ఉన్నాడా లేదా? మంచిగా ఉంటే రోజు మాట్లాడుతుంటే ఎందుకంటున్నాడు అసలు నాకు అర్థం కాదు. ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు కీర్తన గ్రంథం 1వ అధ్యాయం మీరు చదువుతుంది కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండుక. ఓకే, తెలుసు కదా. దుష్టుల మార్గంలో నడవద్దు. ఇప్పుడు యేసేపు బాగానండి. యేసేపు పోతీఫరు భార్య ఎవరితో మాట్లాడుతుంది రోజు? యేసేపుతో. మరి యేసేపుతో మాట్లాడుతున్నప్పుడు రోజు ఆయన ఎందుకు వింటున్నాడు? యజమానురాలు కాబట్టి, అంతేనా? వినాలి కాబట్టి. బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నానంటే, మాటలాడుతుంటే బాగానండి. మాటలాడుతున్నది ఎవరితో మాట్లాడుతున్నది? యేసేపుతో మాటలాడుతున్నది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మాటలాడటానికి గల కారణం ఏదో ఉంది. ఊరకనే మాట్లాడాల. అది మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఊరకని ఊరు మాట్లాడారు మనతోటి. లాభం లేకుండా ఎవరు మాట్లాడతారక్క? రోజు దేవుడు వస్తున్నాడు, ఆదాము అవతో మాట్లాడుతున్నాడు, పోతున్నాడు. ఒకరోజు దెయ్యము కూడా వచ్చింది. ఆదాముతో మాట్లాడింది, అవతో మాట్లాడింది. ఇప్పుడు ఆదాముతో మాట్లాడింది, అవతో మాట్లాడింది. దేవుడు వచ్చి రోజు మాట్లాడినప్పుడు ఏ ఇబ్బందులు జరగల. దెయ్యం వచ్చి మాట్లాడినప్పుడే ఏమైంది? పంప కొల్లేరైపోయింది. దెయ్యం వచ్చి మాట్లాడినప్పుడే, దేవుడు వచ్చి మాట్లాడేటప్పుడు బాగానే ఉంది. దెయ్యం వచ్చి మాట్లాడినప్పుడే అంతా గందరగోళం అయిపోతుంది. ఏంటి అసలు అక్కడికి ఇక్కడికి తేడా ఏం చెప్పండి?
ఆలోచించండి. మా మీకు నిద్రపోతుంటారంటే మీరు చాలా గ్రేట్. మీకు ఇబ్బంది లేదసలు. అందుకే మీకు తెలిసిన వాటిల్లో నుంచే చెప్పాలని తపన పడుతుంటాను నేను. తెలియని వాటి గురించి చెప్తే అర్థం కాక కళ్ళు మూసుకొని నిద్రపోతారు. తెలిసిన వాటి గురించి కొద్దిగా ఆలోచిస్తారని ఒక తపన. ఇక్కడ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దెయ్యము వచ్చి మాట్లాడుతుంది. రోజు మాట్లాడుతుంది. ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇప్పుడు దేవుడు మాట్లాడిన మాటల కంటే దెయ్యం మాట్లాడిన మాటలే ఎందుకు బాగున్నాయి? మరి దేవుడు ఆశ చెప్పలేదక్క. ఇప్పుడు చెప్పాలి. దేవుడు ఆశ చెప్పాడా? దేవుడు ఆశ చెప్పలేదా? రాబోతున్న ఆ పరలోక రాజ్యములో మీరు సువర్ణమైనటువంటి బంగారు వీధులలో తిరుగుచు సువర్ణమైన కిరీటాలు ధరించుకొని ఎల్లప్పుడూ ఆ రాత్రింబగులు లేకుండా ఆకలి దప్పులు లేకుండా ఎల్లప్పుడూ ఆనంద భరితులై సంతోషంతో ఉంటారనేది ఇది ఆశ కదా? ఏందమ్మా? అంతేనా? బాగా ఆలోచిద్దాము. మనం ఆలోచిద్దాం. ఎందుకంటే దేవుడు చెప్పిన దానికి దెయ్యం చెప్పిన దానికి తేడా కావాలి మనకిక్కడ. దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ గురించి యోగక్షేమాలు అడుగుతున్నాడు. ఎందుకంటే అన్ని తెలిసినోడు ఇంక మాట్లాడేదేముంది, మామూలుగా ఉన్నాడు వెళ్ళిపోతాడు. దెయ్యం ఏం చెప్పింది? ఆశలు చూపించింది మీరు అన్నట్టుగా. ఆశలు ఏం ఆశలు చూపెట్టింది? దెయ్యానికి దేవునికి తేడా ఏంటంటే దేవుడు నిలబెట్టేవాడు, దెయ్యము అడగొట్టేది. దేవుడు ఫ్యూచర్ గురించి ఆలోచించేవాడు, అంటే ముందు రాబోతున్న రోజుల గురించి ఆలోచించేవాడు. దెయ్యము కాళ్ళ ముందు చూపు గురించి ఆలోచించేది. అందుకేమన్నా తెలుసా? ఆ యొక్క మాట నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. ఏమన్నా తెలుసా? దేవుడు మిమ్మల్ని ఈ తోట చెట్లలో దేని పండునైనా తినవద్దు అన్నాడా? ఇది తినవద్దు అన్నాడు. తింటే ఏమవుద్ది? తింటే ఏమవుద్ది? చచ్చిపోతాం, అంతే కదా? ఈ మాట గుర్తుంది మీకు? తింటే చచ్చిపోతాం. అయితే ఒకసారి తిన్నరా? అయితే తినరా అంటే తినలేదు. మరి తినకుండా చచ్చిపోతారో బతుకుతారో ఎడ తెలుస్తుంది? తింటే కదా తెలిసేది. ఇప్పుడు అదే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్. ఇప్పుడు అదే జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఇదిగో నీవు అబద్ధం ఆడితే ఏమవుద్ది? నరకం వస్తుందంట. ఒకసారి ఆడు చూడు. ఆడావు, నరకం రాలేదుగా. ఇదంతా మాయ బోటకము, అంతే కదా? అవునా కదక్క? ఇప్పుడు అట్నే ఉంది కదా యాజిటేజ్. దానికి దీనికి తేడా ఉంది. మీరు ఒకరోజు చర్చి మానుకోండి, మానుకుంటే దేవుడు కొడతారు. అయితే ఒకరోజు మానుకు చూద్దాం, అయితే మానుకున్నాం, కొట్టలేదుగా. అసలు ఎట్లుంది చెప్పండి? బాగుందా లేదక్క? మీరు అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? కష్టాల ద్వారా, ఇబ్బందుల ద్వారా, అంటే రోజు చర్చికి వచ్చినా కూడా కష్టాలు రావా? మరి అర్థం కాలే ఇప్పటికి కూడా. అందుకేమన్నాడు? బుద్ధి జ్ఞానం, అంటే బుద్ధి కలగాలి. బుద్ధి కలిగిన వాడు ఆపద వచ్చుట చూచి దాగుకుంటాడంట. ఇక్కడ యేసేపు భార్య, పోతీఫరు భార్య యేసేపుతో ఏం చేస్తుందంట? దినదినము మాటలాడుతున్నది ఎందుకు? మనందరికి తెలుసు. ఆమె అతని మీద కన్నేసింది కాబట్టి ఆయనతో మాట్లాడింది. ఇప్పుడు యేసేపు మంచోడు కదక్క, చెడ్డోడా? మంచోడు. యేసేపుకి ఎవరు తోడున్నాడు? దేవుడు తోడున్నాడు. దేవుడు యేసేపుకు తోడుగా ఉన్నప్పుడు యేసేపు రోజు పోతీఫరు భార్య మాట్లాడుతుంటే పోతీఫరు భార్య మనసులో ఏది లేకుండా వరకనే మాట్లాడుతుందా? కనీసం అంత అవగాహన కూడా లేని వ్యక్తే మన యోసేపు. అర్థం చేసుకోండి. అంత అవగాహన కూడా లేదా? అప్పుడప్పుడు చాలా మంది ఏమంటారంటే ఎంత మోసం చేస్తారని నేను అసలు అనుకోలేదు. పాలు దగ్గర పిల్లోళ్ళ, పాలు దగ్గర చిన్న పప్పులమ్మ, ప్రపంచాన్ని మొత్తం ఏళ్ళోడు తెలుసు, అన్ని తెలుసు. కానీ మోసపోయిన తర్వాత ఎవరి మీద నింద పెట్టాలో తెలియక నేను అసలు అనుకోలేదు ఇంత జరుగుద్దని. నీకెందుకు తెలియదు? ఎందుకు తెలియదు అక్క? 9 నెలలు 10 నెలలు గర్భములో పెంచి 5 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడి
నీ కాళ్ళకు మట్టి అంటకుండా, నీ చేతులకు దెబ్బ తగలకుండా, నీ శరీరం మీద చెమట పట్టకుండా, తన శరీరం మీద చెమట పట్టి తన కాళ్ళకు గాయాలయ్యి తను సంపాదించి నీకు పెట్టినటువంటి తల్లిని తండ్రిని మోసం చేయటమే ఎరిగిన వాడికి పక్కనోడు చెప్పే మాటలు ఎట్టాటో తెలియదు నీకు? తెలియదక్క? అంత పిచ్చోళ్ళు అయ్యిళ్ళు. వాళ్ళు నన్ను పిలుస్తుంటే మంచిగా అనుకున్నాను, తెలియదా? అన్నీ తెలుసు, కానీ నువ్వు ఊహించుకున్న ప్రపంచం వేరు, అక్కడ జరుగుతున్నది వేరు. నువ్వు ఒక ప్రపంచంలోనికి వెళ్ళిపోయావు. ఇక్కడ నాకు స్వతంత్రం ఉంది, ఇక్కడ నాకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఇక్కడ నన్ను అడిగేవాళ్ళు లేడు, ఇక్కడ నేను ఏది చేసినా చెల్లుద్దు అనుకున్నావు. కానీ అంతా కూడా ఏమంటారు పెద్దోళ్ళు అన్నట్టుగా, అట్టికాయ తింటే పండిరిగిపోయింది. అంతా నువ్వు అనుకున్నట్టు అనుకున్నావు. నీ ఊహ వేరు, ఆడ జరిగేది వేరు. ఊహ ఏమనుకుని ఉంటాడు? మేము కూడా పండు తిని, మేము కూడా దేవుడితో సమానం అయిపోయి, మేము కూడా దేవుడితో పెత్తనం చేయాలనుకున్నాయి. మరి పిచ్చోళ్ళారా, దేవుడు మిమ్మల్ని స్వతంత్రులు చేస్తానన్నాడు, కానీ పండు తినకుండా ఉంటే నేనే ఇస్తానుగా మీకు స్వతంత్రము. కానీ ఎందుకు తిన్నారు అసలు? బాగా ఆలోచించండి. అంటే వీళ్ళంతటి వీళ్ళు గొప్పోళ్ళు అవ్వాలనుకుంటున్నారక్క. అప్పుడప్పుడు మీకు తెలుసో తెలియదు, మీ ఇంటకాడ ఉన్నటువంటి మీ పిల్లలు ఉన్నారు కదక్క, పాపం వాళ్ళ కూరికి కూడా చెడిపోవాలని లేదు. వాళ్ళు ఏమనుకుంటారు? మా అమ్మ మా నాన్న వాళ్ళకి కష్టపడకుండా ఉండాలని బెట్టింగ్లు పెట్టి కోట్లు సంపాయాలనుకుంటారు. ఒక్కసారి బెట్టింగ్ పెడితే 1 లక్ష రూపాయలు పెడితే ఎమ్మటే 10 లక్షలు వచ్చేస్తాయి. మళ్ళా 2 లక్షలు పెడితే 50 లక్షలు వచ్చేస్తాయి. ఒక ఏసీ పెద్ద అద్దాల మీద కట్టించి ఒక కారు కొనుక్కొని మా అమ్మ మా నాన్న వాళ్ళని పనికి పోకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి చాకాలని వాళ్ళు కూడా అనుకునేది. కానీ బెట్టింగ్ లో డబ్బులు పోతాయి అనుకుంటారా? కానీ అలా ఉండదు కదా. ఇక్కడ పాజిటివ్గా ఆలోచిస్తారా, నెగిటివ్గా ఆలోచిస్తారా? అందరూ ఏమంటారు? వస్తేలే, ఒక్కసారి కాబట్టి ఒకసారి తగులుతాయిగా. అప్పుడు ఒకేసారి ఈ బ్యాగ్ నిండా డబ్బులు తీసుకుపోయి మా అమ్మ మా నాన్న చూపెడితే సంతోషపడతారు. మీరు రాత్రి పగులు కష్టపడి అంటారు చూడండి, ఒళ్ళు ఎర్రగబడుచుకొని మీరు చేసిన 1 గంటలో సంపాదించారు చూడని చెప్పొచ్చు అనుకున్నాడు. ఆడికి పోతే అంతా పోయిన తర్వాత ఏమి చేయాలో అర్థం కాక, నన్నేం చేయమంటావు? నేను గెలుస్తాను అనుకున్నాను, కానీ నేను గెలుస్తాను నువ్వు అనుకుంటే ఎట్టా? నువ్వు అనుకుంటే జరుగుద్ది ఇక్కడ? నువ్వు అనుకుంటే జరగదు, అది జరగాలని ఉంటే జరుగుతుంది. ఇక్కడ అదే జరిగింది. ఏమనుకుందంటే, దేవునితోటి మేము సమానులమైపోతాం. ఇప్పుడు సమానులా కాదా? బాగా ఆలోచించండి. సమానులా కాదా? మరి సమానులైన వీళ్ళకి ఇంకా ఏది ఆలోచిస్తున్నారు? ఇక్కడ పోతీఫరు భార్య, బాగానండి, పోతీఫరు భార్య యోసేపుతో మాట్లాడటానికి వస్తుంది. అక్కడ ఏం రాయబడింది అన్నమాట? దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని, రోజు మాట్లాడుతుంది. మనోడు ఒక్క రోజైనా తప్పించుకున్నాడా? మీరు అనుకోవచ్చు, తప్పించుకుంటున్నాడయ్యా, కానీ ఏమే ఎంటబడుతుంది. అంతే కదక్క? అవునా కాదా? తప్పించుకున్నాడు, కానీ ఏమే ఎంటబడుతుంది. అసలు రెండోది నాకు అర్థమవుతుంది ఏంటంటే, నేను ఇక్కడ చదివిన సందర్భం ఏంటంటే, అది ఆలోచించింది ఏంటంటే, ఒంటరిగా ఉండాలని యోసేపుకు ఆలోచన ఉండదు. ఎప్పుడు 10 మందిలో ఉండాలనుకున్నాడు. మరి ఏమకేం ఆలోచన ఉంది? ఒంటరిగా దొరుకుతాడని ఆలోచన ఉంది. ఏమకున్న ఆలోచనకు పూర్తి వ్యతిరేకం. ఏమనుకున్నాడు? ఏ కాడికి 2 ముగ్గురులో ఉందాంలే అనుకుంటున్నాడు. ఏమేమనుకుంటుంది? ఎప్పుడు ఒక్కడిగా దొరుకుతాడు అనుకుంటాడు. ఇది ఇక్కడ మనం ఆలోచించాలి. ఒక్కడిగా దొరికితే ఏమవుద్ది? ఒక్కడిగా దొరికితే బాగానండి, ఒక్కడిగా దొరికితే బాగా ఆలోచించండి. ఒక్కడిగా దొరికితే మూడో కంటికి తెలియకుండా పాపం చేసి బయటికి పోదాం, నువ్వు చెప్పొద్దు నేను చెప్పొద్దు, ప్రశాంతంగా ఉంటాం. అర్థమైందక్క? ఇప్పుడు గుంపులైతే యోసేపు సపోర్ట్ చేయడు, నాకు కుదరదు. ఇప్పుడు ఏం కావాలి? ఒక్కడిగా ఉండటమే కావాలి. అందుకని రోజు మాట్లాడుతున్నప్పుడు ఈమెకు పట్టిన పిచ్చి, దీని పిచ్చి అనొచ్చు, ఏదైనా అనుకోండి, మీరు మీ యొక్క భాషలో ఏదైనా అనుకోండి. ఈమెకు పట్టిన పిచ్చిలో ఈమె ఎంతగా దిగజారిపోయిందంటే, ఎక్కడ యేసేపు ఉంటే అక్కడ పోయి మాట్లాడుతుంది. చుట్టుపక్కల జనాలలో
ఒకసారి కాకపోయినా ఒకసారి ఆలోచన వస్తుంది కదక్క. ఏం పొద్దు గూకులేంది ఏమో యేసేపుతోనే మాట్లాడుతుంది, అసలు అవసరం ఏంది అనిపిస్తుందిగా, అనిపిస్తుందా లేదా? కానీ యేసేపు కూడా అనిపిస్తుంది అనిపేదా? ఇప్పుడు చెప్పాలి, యేసేపు కూడా అనిపిస్తుంది అనిపేదా? అనిపించింది. ఇప్పుడు యేసేపుకి అలా అనిపించినప్పుడు యేసేపు ఏ కాడికి తప్పదు, 10 మందిలో ఉండాలని చూస్తున్నాడు, ఒక్కడిగా ఉండకూడదు అనుకున్నాడు. ఇప్పుడు సమయం ఏమైంది? దొరికింది. ఎవరికి? నిజంగా చెప్పాలి, ఎవరికి? చెప్పండి, తప్పేం లేదు. ఎవరికి దొరికింది సమయం? యేసేపుకు. ఎవరికి సమయం దొరికింది? దేనికి? పాపము చెయ్యటానికి. బాగా గుర్తుపెట్టుకోండి, యేసేపుకి ఏం దొరికింది? పాపము చెయ్యటానికి సమయం దొరికింది. ఇప్పుడు ఈ సమయంలో బాగానండి, ఈ సమయంలో యేసేపు పాపం చేస్తే చెప్పేవాళ్ళు ఒక్కలైన ఉన్నారా? దేవుణ్ణి కొద్దిగా పక్కన పెడదాం, మన వరకు ఇక్కడ మాట్లాడు, దేవుని కొద్దిగా పక్కన పెడదాం. ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పుడు యేసేపుకు సమయం దొరికింది. యేసేపుకు సమయం దొరికినప్పుడు పోతీఫరు భార్య ఆల్రెడీ రెడీగా ఉంది. పోతీఫరు భార్య ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది, ఒక్కడు దొరుకుతాడని. ఇప్పుడు యేసేపుకు సమయం దొరికింది. ఈ యేసేపుకు సమయం దొరికినప్పుడు పోతీఫరు భార్య వచ్చి యేసేపును పట్టుకుంది. ఇక్కడ అదే రాయబడింది బైబిల్ గ్రంథం. వెనక వైపు నుంచే రాయబడి ఉంది. వెనక వైపు నుంచి పట్టుకున్నటువంటి పోతీఫరు భార్య యేసేపు విడిపించుకునేటువంటి విధంగా అక్కడ జరిగింది సందర్భం అంతా. అంటే యేసేపు ఏం రాయబడింది అక్కడ చదవండి అమ్మా. అప్పుడు ఆమె అతడి వస్త్రమును పట్టుకొని ఆ ఆ అతడు ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. యేసేపు పనిలో ఉన్నాడు అక్క. ఏ పనిలో ఉన్నాడు? ఏదో ఒక పని, తను చేయాల్సిన పనిలో యేసేపు ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి, యేసేపు పనిలో ఉన్నాడు. ఇప్పుడు పోతీఫరు భార్య, ఆమె పని అదే, వేరే పని ఏం లేదు ఆమెకు. ఏం పని ఉందక్క? తింటము కనిపెట్టడం. నిజమక్క, జోక్ కాదు ఇది, సీరియస్. అంతే కదా, వేరే పని ఏమనుందా? నిజంగా చెప్పండి, వేరే పని ఏమనుందా? ఎందుకంటే అంట్లు దోమటానికి ఒకళ్ళు ఉండరు, బట్టలు ఉతకటానికి ఒకళ్ళు ఉండరు, అన్నం వండటానికి ఒకళ్ళు ఉండరు. ఆమెకి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసేపు సమయం కోసం యేసేపు ఎదురు చూస్తున్నాడు. ఏ సమయం కోసము? నేను ఒంటరిగా ఆమెకు దొరకాలి అనే సమయం కోసం. అన్న ఇక్కడ సిచ్యువేషన్ అలా ఉందంటే అంతే, అది అక్కడ అట్నే ఉంటుంది. అంటే దొరకాలన్న సమయం కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఈమె నా మీద అటాక్ చేయాలి, ఆమెను నేను ఎడంకాలతో తన్నిపోతే కనుక నా దగ్గరికి రాదు. అది ఇక్కడ సమయం. ఎందుకంటే ఎంత దాక్కున్నా కూడా తాగనియట్లేదుగా. ఇతనేమో పనోడు అంటే మీకు అర్థం కావటానికి ఎలాగంటే, ఇప్పుడు మీ ఇంట్లో పని కోసం కొన్ని వస్తువులు కొనుక్కున్నారు. చీపిరి కట్ట ఏమ్మా, చీపిరి కట్ట కొనుక్కున్నారు, అన్నం వండటానికి పాత్రలు కొనుక్కున్నారు. అవి అవసరానికి. అలాగనే యేసేపును కూడా కొనుక్కున్నారు వాళ్ళు. యేసేపును కొనుక్కున్నారు కాబట్టి యేసేపు వాళ్ళ చేతులలో పాత్ర అంతే, వాళ్ళు ఎలాగని ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఏం జరిగిందంటే యేసేపు గ్రహిస్తున్నాడు, జ్ఞానం కలిగినోడు, ఇది తప్పు. ఏమ నాతో పదే పదే మాట్లాడుతుందంటే ఏమ మనసులో వేరేది ఉంది. ఇప్పుడు నేను ఏమో చెప్పాలంటే కుదరదు. నువ్వు మాట్లాడేది కరెక్ట్ పాయింట్ కదా, కుదరదు. కాబట్టి ఆమెకు నేను చెప్పాలి. ఎలా చెప్పాలి? నోటితో చెప్తే కుదరదు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చి అని నేను పారిపోతే కానీ ఆమెకు అర్థం కాదు. అర్థమైందా? ఇప్పుడు ఏమెందుకు రోజు మాట్లాడుతుందని చెప్పాను నేను, ఇందాక మీకు చెప్పాను. దినదినం ఎందుకు మాట్లాడుతుంది? దినదినం ఎందుకు మాట్లాడుతుందంటే ఈయన పనివాడు కనుక
ఈయనతో మాట్లాడుతున్నప్పుడు 10 మందిలో చీ అని అనుకో, ఎవరు పరువు పోద్ది? అంతమందిలో ఆమె పరువు తీయొచ్చా? బాగా ఆలోచించండి. ఎంతగా ఆలోచిస్తున్నాడు. మనమేమనకూడదు. ఇప్పుడేదో పని మాట్లాడుతుంది. మాట్లాడుతున్నప్పుడు ప్రశాంతంగా నేను వినాలి. ఇది కాదు, ఇది కాదు. ఏదో ఒక మాటలు చెప్తుంది. ఏదో ఒక మాటలు. కానీ ఇప్పుడు ఒంటరిగా దొరకగానే ఇక్కడ మాటలు లేదు. చేతల్లోనికి వచ్చింది వ్యవహారం. ఇప్పుడు అంటున్నారు చూడండి. చెడు చేయటానికి ఏముంది? అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో చెయ్యకుండా ఉంటే నువ్వు గొప్పోడివి. అవకాశం లేనప్పుడు ఊరేం చేయకుండా ఉంటారు. అర్థమైందక్క? ఇప్పుడు ఆడ కూర్చోబెట్టి నా దగ్గర మందు బాటలు పెట్టి తాగు ఏం కాదంటే నేనెందుకు తాగుతాను? తాగుతున్నాను. ఎవరు లేని సందర్భంలో నా దగ్గర ఉన్నా కూడా నేను తాగలేదు. అది నిజం. ఈ రోజులలో జనాలందరూ పబ్లిక్ ఏమనుకుంటారు? నేను మంచోని అనుకుంటారు. నీ మంచితనము నీ ఒంటరిగా ఉన్నప్పుడు అర్థమవుతుంది నువ్వు ఎంత మంచోళ్ళు. 10 మందిలో ఉన్నప్పుడు అందరూ మంచోళ్ళమే. ఎంత నీతి మాటలు చెప్తామక్క? వాళ్ళు చెప్తుంటే అనిపిస్తుంది శుభ్రంగా వీళ్ళలాగా వీళ్ళు చెప్పినట్టుంటే ఎప్పుడో బాగుపడేవాళ్ళు. మరి వాడెందుకు బాగుపడాలి? అందరూ చెప్పి కొడక. అందరూ చెప్తుంటారు ఎందుకు బాగుపడలే? మీ ఇంటి ముందు ఈ యాప్ చెట్టు ఉన్నది అందుకే మీకు దరిద్రం పట్టింది, ఇటు పక్క ఇది ఉంది అందుకే దరిద్రం పట్టింది. ఓకే, నీకు అన్ని తెలుసు కదా. నీ ఇంటి కాడ నువ్వు చేసే పనులలో ఏది లేకుండా ప్రశాంతంగా అన్ని వాస్తులు, అన్ని పరిస్థితులు, అన్ని పద్ధతులు కరెక్ట్గా చూస్తున్నావు కదా. మరి నువ్వు ఎందుకు అభివృద్ధి చెందలా? ఎందుకు చెందాలో చెప్పండి. ఎందుకు చెందలేదంటే వాడు ఇక్కడికి వచ్చినప్పుడు నేనే ఊరేను ఒకడు వచ్చినప్పుడు చెప్పే మాట వేరు, ఒంటరిగా ఉన్నప్పుడు చేసే పని వేరు. అర్థమవుతుందా? ఇక్కడ వచ్చినప్పుడు ఇదిగో నీకు ధనలక్ష్మి వస్తాను అన్నది, నాకు ఇలా పలికింది, నాకు ఇలా చెప్పింది, ఇది వేరు. వాడు ఎవరు లేనప్పుడు వాడు మరలా వెళుతూ ఊరి గౌనిలో ఒక చోట కూర్చున్నప్పుడు వాడు అక్కడ చేస్తున్నాడు చూడు, అది నిజం. వీడికి వచ్చి చెప్పింది అబద్ధం. ఇక్కడ మన ముందు కూర్చొని మన ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, మీ ఇళ్ళలో పిల్లలు కానీ, మీ బంధువులు కానీ, మీ చుట్టాలు కానీ, మీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఉన్నారు కదా, మీ దగ్గర కూర్చొని ఇటు కాదు పిన్నాము, ఇటు కాదు అక్క, ఇది కాదు అత్త, ఇది కాదు ఆంటీ చెప్తున్నారు చూడు, అది నిజం కాదు. వాడు ఒంటరిగా ఒక చోట ఉన్నప్పుడు వాడు చెప్తున్నాడు చూడు, అదే నిజం. మన పిల్లలు పనికిరాని వాళ్ళు అయిపోతారు అక్క. అది ఇంట్లో పనికిరాని పిల్లలు ఒకరొకరు తినొచ్చు. ఇప్పుడు వీడికి చెప్పడానికి ఊరు మొత్తం ఉంటారు. ఎందుకు చెప్తున్నాడంటే ఈడు కొద్దిగా 4 ఆకులు ఎక్కువలో ఉన్నాడు కాబట్టి, 2 మెట్లు పైన ఎక్కాడు కాబట్టి అందరూ చెబుతాడు. ఇప్పుడు ఈడికి చెప్పటానికి అందరూ ఉన్నప్పుడు నేను తప్పనట్లేదు. కానీ ముందు నువ్వు చెప్పే నీ క్యారెక్టర్ ఎలాగుందో నీకు తెలియాలి. ముందు నీ క్యారెక్టర్ ఎలా ఉంది అసలు? నువ్వు నన్ను చూసి నేర్చుకోమంటాడు. నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి? చూసి మంచి. చాలా మంది అంటారు నేను చూడు పొద్దున్న లేచి శుభ్రంగా అన్నం వండుకుంటాను, తింటాను, ప్రశాంతంగా ఉంటాను. నిన్ను చూసి నేర్చుకోవడానికి నీలో నీతి ఎక్కడుంది? నువ్వు అనుకుంటున్నావేమో. ఇప్పుడు ఉదాహరణకు మీ దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పినప్పుడు మీరేమనుకుంటారు? బాగున్నాళ్ళే, మంచోళ్ళు అనుకుంటారు. కానీ తనతోటి వయసు కలిగిన పిల్లోడు కదా, ఆ పిల్లోడు కొడుక తనతోటి వయసు కలిగినోడు, నీకు తెలియని సీక్రెట్లన్నీ ఆ పిల్లోడికి తెలుసు. ఈ అవరాలు అందరికీ తెలుసులే. ఈ రోజు నువ్వు శుభ్రంగా ఉండటం వల్ల మా అమ్మ మా నాన్న నేను మంచోళ్ళు అనుకుంటున్నారు. నీ బుద్ధులు నాకు తెలియదా? ఇప్పుడు నీది అవకాశం కాబట్టి నా గురించి ఏం చెప్తున్నావు? చెప్పగలుగుతున్నావు. నాకు అవకాశం లేదు కాబట్టి తలంచుకున్నాను అంతే. నువ్వు బయటకు పోతే నువ్వు ఎలా పబ్లిక్ లో ఉంటావో, నువ్వు టౌన్కి పోతే నువ్వు ఎలా తిరుగుతావు, నువ్వు అక్కడికి పోతే నీ సెల్ ఫోన్లలో ఏమేమి మాట్లాడతావు, నువ్వు అక్కడికి పోయి ఏమేం చేస్తావు నాకు తెలియదా? ఇప్పుడు ఇలా ముందు అన్నాను అనుకోండి, వాడు ఎన్ని తప్పులు చేసినా వాడు శుభ్రంగా పద్ధతిగా బతుకుతున్నారా, మరి నువ్వేది అని అంటారు మీరు మళ్ళా. అంతే కదా? వాడు ఏడ తిరిగినా ఏం చేసిన వాడు పద్ధతిగా బతుకుతున్నాడుగా, మరి నీకేవి? నీ కనీసం ఏదైనా ఉందా అంటే ఇలా అంటారు. కాబట్టి చెప్పేవాళ్ళు ఉన్నంత చెప్పేసుకుంటున్నారు కాబట్టి చెప్పేవాళ్ళు ఉన్నారు అంతే. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఏసేపు క్యారెక్టర్ కావాలి. ఇక్కడ పోతీఫరు భార్యకు ఒంటరిగా దొరకనంత వరకు ఏసేపు క్యారెక్టర్ ఊరికి తెలియాలి. ఇంకా ఒంటరిగా దొరికినప్పుడు తెలుస్తుంది క్యారెక్టర్. అంతే కదమ్మా? అవునా కాదా? మీ అందరి ఇళ్లలో ఉన్నాయి కదా బొమ్మలు, చెక్క బొమ్మలు, పెట్టె బొమ్మలు. నీ ఇంట్లో ఊరు లేకుండా ఒక్కదాని ఇంట్లో కూర్చొని ఏమి చేయాలో అర్థం కాకుండా బోరు కొడుతున్నప్పుడు, ఆ స్విచ్ ఈ రిమోట్ ఉన్నప్పుడు చేతులు, అప్పుడు నువ్వు నిజం.
తలుపేసుకొని లోపల సీరియల్ పెట్టుకుంటావో, సినిమా పెట్టుకుంటావో, లేకపోతే వార్తలు పెట్టుకుంటావో, లేకపోతే వాక్యం పెట్టుకుంటావో, అది నిజం. 10 మందిలో కూర్చున్నప్పుడు ప్రార్థన క్రమ బాగుపడతావు. ఇది నిజం కాదు, ఇది అబద్ధం. నువ్వు ఒంటరిగా నీ ఇంట్లో కూర్చొని నువ్వు ఒక్కదానివి చేస్తున్నావు చూడు, అది నిజం. ఆ నిజం దేవుడు చూస్తున్నాడు. ఇవన్నీ అబద్ధాలు మనం చేసేది. ఎందుకు నటన అంటున్నావు అంటే అంతే. ఎందుకంటే సమాజంలో విలువ కావాలి కదా. ఎక్కడ కావాలి విలువ? సమాజం విలువ కావాలి. నేను సిగరెట్ పట్టుకొని ఊర్లో తిరుగుతూ ఈడొచ్చి మైకు పట్టుకున్నాను, ఎవరన్నా గౌరవ ఇస్తారా? నిజం చెప్పండి, గౌరవ ఇస్తారా? అదే నేను ఎవరికి తెలియకుండా తప్పు చేసి వచ్చి ఏది చేసామని నన్ను గౌరవ ఇస్తారు. కానీ నా ఇంటర్నల్ నాకు నా దేవుడికి తెలియదు. ఇక్కడ అదే దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యేసేపుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. యేసేపు ఏ అవకాశం కోసం? నేను నీతిమంతునని రుజువు చేసుకోవాలంటే నా దగ్గరికి మరలా ఎప్పటికీ కూడా పోతీపరి భార్య రాకూడదంటే, భార్య దగ్గరికి వచ్చినప్పుడు చి అని నేను వెళ్ళిపోతే కానీ ఇంకా రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఎన్నోసార్లు వద్దని చెప్పిన ఇల్లే. పోతీపరి భార్య కూడా ఏమనుకున్నా తెలుసు, మీ అందరూ తెలుసో తెలియదు, జనాలు ఉన్నారు కాబట్టి మనోడు భయపడుతున్నాళ్ళే, ఎవరు లేనప్పుడు ఒక్కసారిగా స్పర్శ అంటే టచ్ చేస్తే ఎంతటోడైనా లొంగిపోతాడులే, అట్టటోడులే ఈడు కూడా అనుకుంది. అంతే కదక్క, లోకం అలాగనే ఉంది. మీకు అర్థం కాలేదేమో. ఏమంటారు తెలుసు చాలా మంది, నలుగురులో ఉన్నారని భయపడుతున్నా కానీ మన ఇద్దరం బయటికి పోదారమ్మంటాడు. బయటికి పోదాం బండి వేసుకోరా అంటాడు. ఆడికి పోయిన తర్వాత అంటాడు, నేను ఊరికి చెప్పాలని 2 గ్లాసులు తీస్తాను. నాకెందుకు గ్లాసు, నేను తాగనుగా. అక్కడ కాదు, ఇది ఇక్కడ. అక్కడ నువ్వు తాగవు, ఇక్కడ నేను ఊరికి చెప్పనులే. ఏమో నువ్వు ఊరు చూసి, నేను చూసి నువ్వు చెప్తావేమో, నాకు నమ్మకం లేదు. ఇప్పుడు మరుసటి రోజు ఈడొక్కడే పోతాడు గ్లాస్ తీసుకొని. అది నిజం. వాడు గ్లాస్ తీసుకొని ఎందుకు పోతాడు? నువ్వు తాగుతున్నట్టే ఊరు చెప్పారు నీకు. రుజువులు చూపించడానికి ఎవరి దగ్గర వీడియో లేవు కదక్క, ఎవరి దగ్గర లేవు కదా. రేపు వస్తుంది. దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు చేసిన ప్రతి పాపమును ఒక రోజు నేను చెప్పే రోజు వస్తుంది. అది రుజువు. ఇప్పుడు రుజువేం లేదు. ఎందుకంటే సాక్ష్యాలు లేకుండా మర్డర్ చేసే రోజుల్లో ఉంది. సాక్ష్యాలు లేకుండా మానభంగాలు చేసే రోజుల్లో రుజువులు ఎవరు చెప్పగలం అక్క? అది తప్పని తెలిసినా కూడా పబ్లిక్ భయపడి ఆ తప్పును ఒప్పుగా చేసే లోకం ఇది. ఇంకా మీకు అందరికీ అర్థం కావడానికి చెప్తున్నాను. యేసు ప్రభువారు ఇటు పక్క నిలబడ్డాడు, అక్కడ బరబ్బా ఇటు వల్ల నిలబడ్డాడు. అక్కడ ఆయన అంటున్నాడు, పిలాతు అంటున్నాడు, యేసు ప్రభువుని ఏం చేద్దామంటే వాళ్ళందరూ ఏమన్నాడు? సిలువ వేయండి, సిలువ అన్నాడు. అప్పుడు అక్కడ ఏం రాయబడింది? వారి కేకలు గెలిచాయి. ఏ గెలిచాయి? కేకలే గెలుస్తాయి. మీరు అందరూ ఎప్పుడు అంటారు సత్యమే గెలుస్తుంది. సత్యమే గెలవదు, కేకలే గెలిచే రోజులు ఇవి. మరి సత్యము ఒక రోజు గెలుస్తుంది, ఇప్పుడు గెలవదు సత్యం. రోజు కేకలే గెలుస్తాయి. నలుగురు వచ్చి నీ గురించి చెడ్డగా చెబితే చెడ్డోడు అయిపోతాం మనం అంతే. చూసిన అంటే నేను చూడలా. మరి ఏంటంటే డౌట్ వచ్చింది. డౌట్ వస్తేనే తప్పుడోడు చేస్తావా? ఇప్పుడు డౌట్ వచ్చింది, కాపురాలు పోలేదు తల్లి. డౌట్ నేను చూసిన, నేను చూడలా, నా కళ్ళతో చూశాను. బైబిల్ గ్రంథంలో ఏమన్నది? యేసు ప్రభువు అన్నారు, నీ కళ్ళను కొడక. అలా బతకాలంటే కష్టం కదంటే, కష్టమే మరి వరకు ఉందనుకున్నావా? ఏసేపుని దినదినము మాట్లాడుతుంది. ఏసేపు కూడా అనుకున్నాడు, ఇక చెప్పటం అవసరం లేదు, ఇక నేను కూడా చేర్చి పెట్టాలనుకున్నాడు. ఒంటరిగా దొరికాడు. ఆమెకు కూడా అవకాశం వచ్చేసింది. ఇప్పుడు వెంటనే వచ్చేసి ఏసేపును పట్టుకోగానే ఏసేపు అన్నాడు, థు పనికి మాలిందానా. అప్పుడు అన్నాడు అందరిలో, ఛీ ఎంత నీచమైన బతుకు ఎందుకు బతుకుతున్నా, థు నాకు అవసరం లేదు, నేను నా ప్రభువు కోసం బతుకుతున్నాను, నా దేవుడు నాకున్నాడు, అవసరం లేదని చెప్పేసి ఎడమ కాలుతో తన్ని బయటికి పారిపోయాడు. ఇప్పుడు ఏమర్థమైంది తెలుసా? ఎక్కడ నా పరువు పోతుందేమని, బాగానండి, ఎక్కడ నా పరువు పోతుందేమని తప్పు చేసింది నేను కాదు, ఏసేపు మీదకి నెట్టేసింది. ఎవరికి తెలియకుండా ఇద్దరే కదా ఉంది. మరి ఏమి ఎందుకు పబ్లిసిటీ చేయాలనుకుంది? ఆమె కూడా ఓకే నెట్టేసి పోలేవు, నాకెందుకు లేవు, ఆమెకు వాడితో పని ఏముంది అని చెప్పేసి ఆ యొక్క వస్త్రం ఆన్నేసి వేసి ఆ పని ఆమె చేసుకుంటే ఏం పబ్లిక్ ఏమున్నదిగా. మరి ఎందుకు పబ్లిసిటీ చేయాల్సి వచ్చింది ఇక్కడ? బాగా పబ్లిసిటీ ఎందుకు చేయాల్సి వచ్చింది? పబ్లిసిటీ దేనికి చేయాల్సి వచ్చిందంటే బాగానండి, పబ్లిసిటీ ఎందుకు చేసిందంటే అవకాశము దొరకలా. అవకాశం దొరికింది,
దొరికిన టైంలో నన్నే తిరస్కరించాడంటే ఇక ఈడు ఎప్పటికీ నాకు లోబడని చెప్పేసి పబ్లిసిటీ చేయటానికి గల కారణం ఏంటంటే, యోసేపు నువ్వు నా మాట వింటే నిన్ను రాజుని చేస్తాను. అక్కడ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. 1, 2 కాదు, చాలా అవకాశాలు ఇచ్చింది. ఆయన ఏమన్నాడంటే, పరలోకములో ఉన్న నా తండ్రి మాట తప్ప ఎవరి మాట నేను చివరికి నా మాట కూడా నేను, ఆయన మాట కూడా ఏం చెప్పుద్ది ఆయన కొరక. అవును మరి. అప్పుడప్పుడు మనకు కూడా చెప్పుద్ది కదా మన శరీరం కొరక. ఏం పొద్దు గూకులు మాట్లాడుతున్నావు, ఆ చెట్టు కింద కూర్చో 2 నిమిషాలు కదా మాట్లాడరాదని చెప్పుద్ది నీ శరీరం. ఏమైనా ఫీల్ అవుతారని చెప్పుద్ది శరీరం. మనం కూడా వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పేసి మనము కూడా ఒక్కళ్ళగా ఉండటానికి ఇష్టపడకుండా లేనిపోని మాటల కోసం పాకులాడుతుంటాం. ఒకప్పుడు బాగానే ఉన్నది. చెడు చూడకు, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక అపహాసకులు కూర్చుండక ఈ యొక్క విషయాలు మనకు ఒకప్పుడు బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు కూర్చొని మాట్లాడితేనే తప్ప. నేను తప్పని ఇప్పుడు అన్నానా? తప్ప నేను అనలా. తప్పుడు ఆలోచనలు నీకు వస్తాయి అంటున్నాను అంతే. కూర్చొని మాట్లాడుతాం తప్పుడు ఆలోచనలు వస్తాయా? అవును మరి. మామూలు విషయం అనుకున్నారక్క. ఏదో మాట్లాడితే పర్లాడా, ఏది పడితే అది మాట్లాడితే పర్లా. ఏం మాట్లాడతారు తెలుసా? ఈ సంవత్సరము కనీసం మాకు దేవుడి దయవల్ల వాళ్ళు అనుకోండి, చూడండి మేము చేసుకున్న దేవుడి దయవల్ల మాకు ఈ సంవత్సరము ఒక 20 లక్షలు మిగిలే. ఇప్పుడు నీకేం ఆలోచన వస్తుంది? నేను నమ్ముకున్న దేవుడు వేస్ట్, వాళ్ళు నమ్ముకున్న దేవుడు కరెక్ట్ అని నువ్వు కూడా ఆ దారిలోకి వెళ్ళిపోతావు. మామూలు విషయం అనుకున్నావా? నీకు అనిపిస్తుంది, అవును మరి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా ఏంది నాకేమి లేదు, ఎప్పుడు బాధలే. ఇదిగో చూడు, వాళ్ళు ఏంది చేయకుండా వాళ్ళకి అన్ని మేలు వస్తుంది, మళ్ళా అది కరెక్ట్, అదే బాగుందేమని మళ్ళా అటు పోవటం పెద్ద లెక్కేం కాదు కదా. రాజుని చేస్తానంటే వద్దంటారక్క. యేసుప్రభు వద్దన్నాడా కావాలన్నాడా? చెప్పండి. యేసుప్రభు వద్దన్నాడా కావాలని రాజుని చేస్తానంటే? యోహాను సువార్తలో ఉందనుకుంటున్నా మాట. వారందరూ కూడా ఆయనను రాజుని చేయమని బలవంతం చేయగా ఆయన వారి దగ్గర నుంచి పారిపోయిన రాయబడి ఉంటుంది యోహాను సువార్తలో అనుకుంటా. తర్వాత చూసుకోండి. ఎందుకు చెప్తానంటే ఈరోజు మీ అందరికి అర్థం కావటానికి, ప్రియ సహోదరి సహోదరులారా, ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు అప్పుడు నీ దగ్గరకు వస్తుంది చూడు ఒక పరిస్థితి. ఆ టైంలో నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఆ టైంలో నువ్వు అక్కడ వద్దు అనాల. అక్కడ అనా నువ్వు వద్దని. ఇక్కడ ఊరైనా అంటాం, ఇక్కడ ఉన్నప్పుడు ఇది అన్నప్పుడు అంటాం. ఇందాక మీకు చెప్పాను చూడండి, ఇంట్లో ఒంటరిగా కూర్చుంటావు. మీ అందరికి ఉన్నాయి కదా. ఇప్పుడు చాలా మందికి అలవాటు లేని వాళ్ళు లేరు మా మొబైల్ ఫోన్స్. వద్దన్నా వస్తుంటాయి రీల్స్ అంటారు తెలుసా? పైకి నెడుతుంటే ఫస్ట్ పైకి దిగానే ఏమంటారు తెలుసా? ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమని 3 మాటలు ఒక పాట వస్తుంది. నెక్స్ట్ మళ్ళా కొట్టగానే జీడి గింజలు పుచ్చ గింజలు అనే పాట వస్తుంది. అవును మళ్ళీ అంతే కదమ్మా. ఇప్పుడు దాన్ని చూడటానికి ఇష్టపడ్డావు, ఇది వద్దనే తీసేవుగా. అసలు వీళ్ళు ఎట్లా డాన్స్ చేశారు ఒకసారి చూద్దాం మరి. అది ఎక్కడ పోయిందో, ఎన్ని తెలిసిన ఏది అడిగిన ఎట్టో పోయింది. నెక్స్ట్ మళ్ళా కొట్టగానే బంజారా వాళ్ళలో లంబాడీస్ అంటారు చూడు, వాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డాన్స్ చేశారు కాబట్టి నువ్వు కూడా చూడాలని చూపెడుతుంది తల్లి మనకు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డాన్స్ చేస్తే నాకెందుకు చూపెడుతున్నావు? నువ్వు చూడు ఒకసారి, ఫోన్ చేసి మరీ చెప్పుద్ది, ఇదిగో ఇది చూడు భలే ఉంది, ఇది చూడు. మరి చూస్తున్నావు మరి. నీకు అర్థం కాలా? ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు నిన్ను లోపరుచుకోవటానికి ఎవరున్నారు? అపవాది. అందుకే బైబిల్ ఏం చెప్పింది? నరుడు ఒంటరిగా ఉండుట, మనం ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అందుకే మనకు ఊరుండాలి, తోడుండాలి. ఎప్పుడు ఒక ఆయన తోడుండాలి. ఎవరైనా? దేవుడు. అక్కడ పురుషుడు స్త్రీకి నేను ఇక్కడ చెప్పట్లేదు. మనుషులమైన మనం ఒంటరిగా ఉంటే మంచిది కాదు. ఎందుకంటే ఒంటి అయిన వాడు తొందరగా పడిపోతాడు. తోడుండాలి. ఏ తోడుండాలి? దేవుడు తోడుండాలంటే ఇంకెప్పుడు మనకి ఆలోచనలు వస్తాయి. వస్తాయి రావు. పాట పాడుతున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, పని చేసుకుంటున్నా, పక్కన ఎవరున్నారు? అది యేసేపులో ఉన్న గొప్పతనం. యేసేపులో ఏ గొప్పతనం తెలుసా? పోతీఫరు భార్య వచ్చినప్పుడు
పోతీఫరు భార్య అంటుందో, నువ్వు నేనే కదా, ఓ పిచ్చిదానా నువ్వు నేను కాదు, నా పక్కన నా ప్రభు ఉన్నాడు, నాకు అవసరం లేదు. నువ్వు నేను అనుకుంటున్నావు, కానీ ఎవరున్నాడు పక్కన? నా దేవుడు ఉన్నాడు. నేను ఇక్కడ పట్టుకొని సీరియల్ చూస్తుంటే నా దేవుడు నా పక్క నుండి, ఏం తల్లి ప్రార్థన చేయరాదా, ప్రార్థన చేయరాదా, ప్రార్థన చేయరాదా అంటే వినపడట్లేదు చెవులకి. ఎక్కుతున్నాయా? అస్సలు ఎక్కదు. చెవులు ఏమైపోయి మందబారిపోయి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి అంటాడు. వినిపడదు. పోతే కొద్దుడు పోయి బైబిల్ అన్న చదువు, బైబిల్ అన్న చదువు, బైబిల్ అన్న చదువు, బైబిల్ అన్న చదువు, వినిపడదు. ఆ పక్కన కూర్చుంటే, ఏంటి అప్పుడే పోతున్నావు, 11 ఇంకో గంట కూకో, ఇక్కడ ప్రార్థన చేయమని పిలుస్తున్నా కూడా ఆయనే పంపిస్తున్నాడు. వద్దు నీ ఇంట్లో పనిది పొమ్మంటే వాళ్ళని పోతున్నా కూడా మోకాళ్ళ దగ్గర పోయి కూర్చుంటావు, కానీ ప్రార్థన చేయడానికి మాత్రం మనసు రాదు. ఎత్తుక్కుంటాం కరెక్ట్. కొత్త కొత్త పనులు ఎత్తుక్కుంటాం, కొత్త కొత్త పరిచయాలు ఎత్తుక్కుంటాం, ప్రార్థన మాత్రం మర్చిపోయకూడదు. ఏసేపు ప్రార్థన చేస్తున్నాడు అక్క పోతీఫరు భార్య వచ్చినప్పుడు. మీకు తెలుసో తెలియదు, ఏసేపు ఏం చేస్తున్నాడు పోతీఫరు భార్య వచ్చినప్పుడు? పని చేస్తున్నాడు. ఇంటర్నల్ గా, స్పిరిచువల్ గా దేవుళ్ళలో ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థనలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే కొట్టరాక మీరు? కొట్టరా చెప్పండి. బుద్ధి లేనివాడు ఏం పని ఇప్పుడు అనుకుంటారా? ప్రార్థన ఉన్నప్పుడు పిల్లలు అరితే నర్మూసుకో అంటారుగా, మరి ప్రార్థనలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాడు ఏందో చూడు. ప్రార్థన ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొచ్చా? జీవితమే ప్రార్థన అయిపోయిందమ్మా యేసేపు. ఎవరు డిస్టర్బ్ చేస్తాడు యేసేపుని? అందుకేమన్నాడు ఇక్కడ తెలుసా, చెడు చెయ్యటానికి అవకాశం లేకపోతే ఊరు చేయరు. ఎవరైనా చేస్తారా? అప్పుడప్పుడు మీరు కూడా అంటారు కదా, చాలా మంది మీకు ప్రమాణాలు చేస్తుంటారు. మీరు కూడా ఏమంటారు, ఈ సంవత్సరం చూడు అసలు నేను చూడండి ఏమంటారు తెలుసా, ఈ సంవత్సరం చూడు పనులకి నేను ఆదివారం అసలు పోను. మనం ఏమనుకుంటామంటే మారిన అనుకుంటాం. నేనేమనుకుంటా తెలుసా, పనులు లేకలే అనుకుంటాను. పనులు లేవు కాబట్టి పోనని చెప్తారు. అది ఉంటే అప్పుడు నువ్వు నిజమైన విశ్వాసం, లేకపోతే దూరం చెప్పరక్క. అప్పుడప్పుడు మన యజమానులు కానీ మీ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు చూడండి, నువ్వు చూడు ఈ రోజు నుంచి చూడు అసలు నేను ఆ వైపోతే చూడు. మీరేమనుకుంటారు, అబ్బా మారి అంత లేదు జోబులు డబ్బులు లేక. మీరేమనుకుంటారు, నిజమనుకుంటారు డబ్బులు లేక. రేపు డబ్బులు వచ్చినాక అప్పుడు చూడు, మరి అప్పుడు ఉంటారా? అదే ఆడేం లేదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చెడు చేయటానికి అవకాశం ఉన్నప్పుడు కూడా చేయకుండా ఉన్నాడు గొప్పోడు. లేనప్పుడు ఊరేం చేస్తారా? లేదని గురేం చేస్తారా? పోయి తీసుకెళ్ళి జైల్లో పెట్టిన తర్వాత రే దొంగతనం చేయొద్దంటే వాడు 3 సంవత్సరాలు జైల్లో ఉండి, చూడండి సార్ నేను దొంగతనం చేయలేదంట అనుకోండి, అబ్బా వీడు మంచోడని బయటకు పంపిస్తారక్క. ఎందుకని? వాడు ఆడున్నాడు, జైల్లో ఉన్నాడు, దొంగతనం చేస్తాడా? ఇప్పుడు బయటకు వదిలేయాలి. బయటకు వదిలేయగానే ఏం ఆలోచన వస్తాయక్క? బయటకు రాగానే అటు పోతుంటే అల్లా మెల్లో ఏంది తలతల మెరుస్తుంది, ఏ బస్సు ఎక్కుతుంది, ఒకసారి అటు పోయేద్దాంలే అని పోగానే వద్దన్న కూడా ఏమంటారు, నేను వద్దనుకుని నా చెయ్యి లాగుతుందంట. ఎట్లా లాగుద్ది చెయ్యి? నాకు అర్థం కాలేదక్క. చెయ్యి లాగుద్దా? అలవాటు పడ్డారు, మర్చిపోవటం కష్టం అక్క. అందుకని ఇక్కడ మీ అందరికీ ఈరోజు చెప్పాలనుకున్న ఒక చిన్న వాక్యం ఏంటంటే, మనం ప్రభువు బిడ్డలం. మనము క్రైస్తవులం అంటే క్రీస్తును ధరించుకున్నవారు. మనం మతం మార్పులు, మతం కాదు మంది, యేసు ప్రభు మార్గంలో నడిచే వాళ్ళం. ఈ మార్గంలో నడిచే మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని కట్టడలు ఉన్నాయి. అలాంటి మనం ఏం చేయాలంటే కొన్నిటిని మర్చిపోవాలి. ఎప్పటికీ మన దగ్గరికి రాకూడదు. పెళ్లి అయిన తర్వాత భార్య పుట్టింటిని ఎలా మర్చిపోద్దో అలా మర్చిపోవాలండి. అప్పుడప్పుడు పొయ్యొస్తాం కదా అన్నట్టుగా పొయ్యొచ్చారు తప్పదేసి. అప్పుడప్పుడు పండగలకు పప్పండాలకు పొయ్యొస్తాం కదా అన్నట్టుంటే అదే వేరు. ఇంటి పేరు మారినట్టు నీ పేరు కూడా ఏం కావాలి? మారిపోవాలి. ఇంకా నీకు అసలు దాంట్లో పాలు పంపులు ఉండకూడదు. నేను ఈరోజు మీ అందరికీ చెప్పాలనుకున్న ఒక చిన్న విషయం ఏంటంటే, అవకాశము ఉన్నప్పుడు కాదు, అవకాశము లేనప్పుడు కాదు మనం పాపం చేయకుండా ఉండాల్సింది. అవకాశం ఉన్నప్పుడు కూడా చేయకుండా. అది కష్టం అవుద్దా? చెప్పండి అక్క. అవకాశం ఉన్నప్పుడే లేనప్పుడు. ఇప్పుడు అవకాశాన్ని కల్పించింది ఎవరు? యోసేపుకు. ఇప్పుడు చెప్పాలి, దేవుడు. పోతీఫరు భార్య అవకాశం కోసం చూస్తాం తల్లి. అపవాదికి కూడా చేత కాదు కాలాలు సమయాలు తీర్చడం. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక్కసారి యోసేపుకు కూడా అవకాశం ఇస్తాములు అన్నట్టుగా
ఎవరు లేకుండా ఒక్కడి నుంచి నీతో. మనం ఏమనుకుంటాం తెలుసా? ఈరోజు ఎవరు లేరు ప్రభువా, దేవానికి స్తోత్రమయ్యా. పొద్దున్నుంచి ఉదయం టిఫిన్ చేసి ఒక 2 గంట తోడి ప్రార్థన చేసి మధ్యాహ్నం 3 గంటల దాకా బైబిల్ చదువుతూనే ఉందాం. ఆ రోజు ఊరు లేరు కదా, ఇంట్లో ఫ్రీ అయిపోయాం కదా. అరగంట కాదు 5 నిమిషాలు ప్రార్థన చేయగానే యాడ్నుంచో వత్తరా మన బంధువులు, అప్పుడే వచ్చేస్తారు. ఏం చేస్తున్నావు ఒక్కదాని ఇంట్లో? ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయలేదులో ఊరకు కూర్చున్నా. ఊరకి పొద్దు పోలేదు కానీ ఒకసారి బయటికి రమ్మని కానీ ఇంకా పొద్దు పోదు ఏం పోదు, బయటికి పోదు. ఏసేపు కూడా అవకాశం ఇచ్చాడమ్మా. యేసేపు ఛాన్స్ నీకు ఇచ్చా, పాపం చేస్తావు, పాపాన్ని జయిస్తావు, నీ ఇష్టం అని వదిలేశాడు. ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. దేనికి? పాపం చెయ్యటానికి ఇచ్చాడు ఛాన్స్. కానీ యేసేపు నీకు కొడక దేవుడి ఛాన్స్ ఇస్తున్నాడు. ఇక అందరికి అర్థం కాలేదు ఛాన్సులు అయ్యి. ఇప్పుడు నువ్వు గెలుస్తావో ఓడిపోతావో నీ చేతిలో ఉంది. అవునా కాదు? మీకు అప్పుడప్పుడు అంటుందో తెలుసా? ముమ్మరంగా పని ఉన్నప్పుడే వచ్చేస్తుంది ప్రార్థన. అప్పుడు ఏమంటారు? రేపు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎండింగ్ నుంచి ప్రభువా అప్పుడు చేస్తారు వాగ్దానం. ఏమంటారు? జనవరిలో వాగ్దానాలు కదా మనవి, మార్చి ఏప్రిల్లో వాగ్దానాలు. జనవరిలో ఏమనుకుంటారా? ఈ పచ్చాకు, ఈ కలుపులు పొలుపులు అయిపోయిన తర్వాత చేస్తారు అన్న వాగ్దానం. ఎన్ని నెలలు? 4 నెలలు 5 నెలలు. తర్వాత మళ్ళా సీజన్ వస్తుందిగా. ఆ సీజన్ వచ్చినప్పుడు ప్రభు రాకపోతే నీ పరిస్థితి అది. ఇప్పుడు నా టెన్షన్. సీజన్ లేనప్పుడు వచ్చిందంటే ధన్యులమే కదక్క. సీజన్ వచ్చినప్పుడు వస్తే ఏమంటాం తెలుసా? ఒక వారం మానుకో చూద్దాం, ఏం దేవుడు వచ్చి పొడిచినప్పుడు చూస్తాను అంటాడు. అంతే కదక్క. నిజంగా వాళ్ళు కూడా అనేది అంతే. తింటే కదా తెలిసేది చచ్చేది బతికేది అన్నట్టుగా ఒక వారం మానుకోమని. మీరేం చేస్తారంటే మానుకుంటే ఇబ్బంది అయ్యా అది ఇది అంటారు. లేదు, చూడు కావాలంటే నేను చెప్తున్నాను. ఇప్పుడు మేము ఎంతమంది ఉన్నాము? 100 మంది ఉన్నాము. మాకు ఊరికేం కాలేదు, మీకొకరికేం కోపం. నేనేదో బాప్తీసం తీసుకున్నానంటే తీసుకున్నాడు. ఎంతమందో మానుకున్నారు. అల్లది కొల్లాడు సిగరెట్ తాగుతున్నాడు బాప్తీసం తీసుకొని, అల్లది కొల్లాడు మందు తాగుతున్నాడు బాప్తీసం తీసుకొని. వాళ్ళకంటే మీరేం గొప్పోళ్ళా? వాళ్ళు పుట్టినప్పటి నుంచే యేసు ప్రభువుని నమ్మినోళ్ళు. మీరేం నిన్నకాక మన పోయి వాళ్ళకంటే గొప్ప మాట్లాడుతున్నారే. ఇప్పుడు మనకు అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. ఓకేలే ఈ వారం మానుకుంటున్నా ప్రభువా, మా ఇంట్లో ఏదో కీడు చెయ్యి, రేపు ప్రాముఖ్యం వాళ్ళు పోవద్దు అంటారు. నువ్వు మానుకున్నందుకు దేవుడు ఏ కీడు చేయడు. నువ్వు మానుకుంటే కీడు చేయడానికి దేవుడు ఏమన్నా చిన్నపిల్లోడా? బడిలో పంతులా? నువ్వు బడికి రాకపోతే కొట్టడానికి. అప్పుడు మానుకున్నావు నీకేం జరగదు. ఏం జరిగింది? ఏం జరగదు. రేపు కూడా మానుకో, నేను కొంపల మునిగిపోయా. 4 వారాలకు ఒకసారి పో, మేము కొంపల మునిగిపోయా. 4 వారాలకు ఒకసారి, 3 వారాలు తర్వాత 4 వారం నీకే బాబుద్ది కాదు కదక్క. ఏం పోదాంలే రేపు పొద్దున ఒక్క పోతే పోతే. అప్పుడు ఎట్లా తెలుసా? అప్పుడు మన మైండ్ సెట్ అంతా ఒక రకం ఉంటుంది. ఈ పోతే ఇంకా పాస్టర్ నా గురించే చెబుతాడు, నా గురించి అసలు అది బాగుండే తలకనిప్పు లేకుండా పోతే యథావిధే. అవకాశం లేనప్పుడు కాదు, అవకాశం ఉన్నా పాపం చేయకుండా ఉంటాం గొప్ప సంగతి. కానీ అవకాశాలు కలిగించేది కూడా తెలుసా? దేవుడు. నేను నిజంగా బైబిల్ నేను చదువుతున్నప్పుడు నేనేదో గొప్పగా చెప్పను మీకు. బైబిల్లో ఉన్నదే చెప్తాను. అవకాశాలు దేవుడే చెప్తున్నాడు. నువ్వు నిలబడతావో ఓడిపోతావు. ఎందుకు తెలుసా? దేవుడు మనల్ని ఎలా చేయలేదంట? ఎలా చేయలేదు తెలుసా మీ అందరికి? దేవుడు మనల్ని రోబోల్లాగా తయారు చేయలే, జ్ఞానము కలిగిన బిడ్డల్లాగా తయారు చేశాడు. రోబో అయితే స్విచ్ నొక్కితేనే, స్విచ్ ఆపేస్తే మనం కూడా స్విచ్ నొక్కితే పనిచేస్తాం. స్వతంత్రులుగా చేశాడు. ఇష్టం, నిలబడితే విజయం పొందుతావు, ఓడిపోతే ఓడిపోతావు. నీ ఇష్టం, అది నీ చాయిస్. కాబట్టి ఇప్పుడు మన చేతుల్లో ఉంది. అందుకే చూడండి, సమస్యలన్నీ మన మీదకే వచ్చు. ఎలాంటి సమస్యలు వస్తాయంటే, ఈరోజు నిజంగా నేను నిన్న ప్రార్థన చేసుకుంటున్నాను. ఒకటే, శనివారం సాయంత్రం ప్రార్థనకు ఉండాలి ప్రభు. నా ఆలోచన అంతా అదే. శనివారం సాయంకాలం ప్రార్థనకు ఉండాలి. నా టెన్షన్ అంతా అది అయిపోయింది. కానీ అక్కడ ఆయన ఏమన్నట్టు, డాక్టర్ అంటున్నారు 2 రోజులు చూడాలి, 3 రోజులు చూడాలి, 4 రోజులు చూడాలి. ఏది చూసినా కూడా వదిలేసి వెళ్ళిపోవాలనిపించేది. పొద్దున పోయినాను, ఏం సార్ అదే అన్నా. నీ ఇష్టం. నా ఇష్టం ఏందంగా, చాయిస్ నాకు ఇచ్చాడు. నీ ఇష్టం. ఇటు వాళ్ళు చూస్తేనేమో
ముమ్మరంగా ఉంది, వ్యవహారం బాగలేదు, నువ్వు వచ్చేసి అది అది ఇది అనుకుంటావు. ఏదైనా ప్రభువా ప్రార్థన చేద్దాం. ఓకే, మేము ఇంటికి పోతాం. రేపు ఎల్లుండి ఉంటాం. అవసరమైతే మళ్ళీ సోమవారం వచ్చి వారం అంతా ఉంటాం. ఏంది అంతే. మన దేవుడు మనకేం చేస్తుంటాడు? అవకాశాలు ఇస్తుంటాడు నువ్వు గెలవటానికి, ఓడిపోవటానికి. కానీ మనం అవకాశం చూసుకొని ఏం చేస్తాం? దేవుడు ఉంటే ఆదివారమే పని ఎందుకు పెట్టు, నాకు ముఖ్యమైన పని దేవుడు ఉన్నాడు కాబట్టి నీకు పెట్టిండు అని గుర్తుపెట్టు. దేవుడు లేకపోతే పెడతాడా? స్కూల్లో టీచర్ ఉన్నాడు కాబట్టి పరీక్ష పెడతాడు. అదే టీచర్ లేకపోతే పరీక్షలు ఉంటాయా? ఇప్పుడు టీచర్ లేని బడి బాగుంటుందా, టీచర్ ఉన్న బడి బాగుంటుందా అక్క? టీచర్ ఉన్న బడి బాగుంటుంది. మీ పిల్లల్ని అడగండి ఒకసారి పోయి. టీచర్ లేకపోతే బడిలో ఉంటుంది, మేము ఆడుకోవచ్చు, ఏం చేయొచ్చు, మమ్మల్ని అడిగేవాళ్ళు లేడు. టీచర్ లేకపోతే బడికి పోరంటే పొద్దున్నే 5 గంటలకు లేస్తారండి. రేపు పొద్దున్న బడికి పోవద్దు, 6 గంటలకు రెడీ అయిపోయి 7 గంటల క్యారియర్ బ్యాగ్ తగిలించుకొని పోయి ఉంటారు. ఏంటంటే బడికి పోవాలి. ఎందుకు? టీచర్ లేకపోతే బడికి అబద్ధం. అలాగనే మనకు కూడా పరీక్షలు లేకపోతే ప్రార్థన భలే రాబోతుంది. కష్టాలు సమస్యలు ఉండకూడదు అక్క, భలే వస్తారు ప్రార్థనకు. సమస్య వస్తేనే ప్రార్థనకు రాబోతుంది. అప్పుడప్పుడు వాడు బుడతలో ఉంటాడు, శాస్త్రగాడు చన్ని గారు తెలుసుగా. ఏంద్రా బడికి పోంటే ఓ మార్కు రాయకపోతే మా మేడం కొట్టుద్ది. రాత్రి ఊరు రాయిద్దారు నిన్ను, ఊరు రాయిద్దారు. నేను రాయలేదు మా, రేపు పోతా అంటే రాయలేదు కాబట్టి పన్ను. అదే రాసుంటే కందలాలు లేసి రెడీ అయిపోయి బట్టలు వేసుకొని బ్యాగ్ తెలుసుకొని తానని వదిలిపెడదు, 10 దూరం ఉంది అంటాడు. అదే రాయకపోతే నీకు పరీక్షలు రాకపోతే నువ్వు ప్రార్థనకు వద్దని నాకు పరీక్ష వస్తేనే అవుతావు. ఈరోజు నీకు నాకు మనందరికి బైబిల్ ద్వారా చిన్న విషయం చెప్తున్నానంటే, అవకాశం లేనప్పుడు ఊరిమి చేయమక్క పాపాలు. అవకాశం ఉన్నా చెయ్యని వాడే ధన్యుడు. అర్థమైందా? ఇప్పుడు నీకు అవకాశాలు వచ్చినా కూడా నువ్వు తప్పించుకున్నావా, లేకపోతే తప్పించుకొని ఉంటున్నావు ఆలోచించు. అదే నీకు ఈరోజు నీకు నాకు తెలియజేస్తాను చెప్పాలనుకున్న మాట కూడా. అవకాశాలు మీరు అనుకుంటారు సమస్యలు, నాకు వచ్చిన సమస్యలు నాకు తెలుసు, నీకు వచ్చిన సమస్యలు నీకు తెలుసు. ఎవరి సమస్యలు వాళ్ళేనక్క. కానీ సమస్య ఎంత ఉంటుందంటే పెద్దోళ్ళు అన్నట్టుగా ఎంత చెట్టుకి సమస్య చెట్టు యొక్క పరిమాణాన్ని బట్టి గాలి ఉంటుంది. నా పరిస్థితిని బట్టి నాకు సమస్య ఉంటుంది, నీ పరిస్థితిని బట్టి నీకు సమస్య ఉంటుంది, నీ పరిస్థితిని బట్టి నీకు సమస్య ఉంటుంది. కాబట్టి ఈరోజు మనందరికీ చెప్తున్నాను, మనందరికి నేను కూడా చెప్తానండి, మనము అవకాశం లేక పాపం చేయని వాళ్ళమా, అవకాశం ఉన్నా పాపం చేయని వాళ్ళమా నిర్ణయించుకున్నది. ఓకే, అందరూ తల వంచండి, ప్రార్థన చేస్తాను.